బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో నిర్మాత దిల్ రాజ్ రేపు భేటీ కానున్నారు. గేమ్ చేంజర్ సినిమా ప్రీ ఈవెంట్లో భాగంగా రేపు ఆయన్ను కలవనున్నారు. ఆ సినిమా ఈవెంట్కు పవన్ను ఆహ్వానిస్తానని ఇప్పటికే దిల్ రాజ్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇచ్చే డేట్ను బట్టి ఆంధ్రప్రదేశ్లో ఈవెంట్ నిర్వహిస్తామన్నారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లపైన వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇటీవల హైదరాబాద్లో సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు తర్వాత వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపైన చర్చించే అవకాశం ఉందని చిత్రసీమలో టాక్ నడుస్తోంది. ఇక పవన్ దిల్ రాజ్ భేటీకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చూస్తున్నాం ఒకవైపు సంక్రాంతి సందడి ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టే కనిపిస్తోంది గేమ్ చేంజర్ కటౌట్ తర్వాత. ఆ నేపథ్యంలోనే వీరిద్దరి భేటీ తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి గేమ్ చేంజర్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చినటువంటి దిల్ రాజు రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతున్నట్లుగా ప్రకటించారు. అయితే గేమ్ చేంజర్ ఈవెంట్ కోసం పవన్ కళ్యాణ్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నాం. దీనికి సంబంధించి ఆయనకు ఉన్నటువంటి వెసులుబాటు తేదీని బట్టి డేట్ ఖరారు చేస్తాము అని కూడా దిల్ రాజు చెప్పడం జరిగింది. అయితే ఈ దిల్ రాజు తో భేటీలో పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు ప్రస్తావించే అంశాలు కేవలం గేమ్ చేంజర్ మాత్రమే కాకుండా ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే తెలంగాణలకు సంబంధించి బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్లకు సంబంధించిన పెంపు ఉండదని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా అదే పద్ధతి పాటిస్తే గనుక సంక్రాంతికి సినిమాలు వచ్చే అన్నిటికీ కూడా భారీగా లాస్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ భేటీ తర్వాత ఏదైతే దిల్ రాజ్ తో భేటీ తర్వాత ఆల్రెడీ పుష్ప 2 కి సంబంధించినటువంటి అంశంలో ఏవైతే ఇష్యూస్ ఫేస్ చేశారో ఆల్రెడీ అక్కడ హైదరాబాద్ లో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ అన్నిటినీ కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వైపు తెలంగాణకి సంబంధించినటువంటి ఎఫ్డిసి ఏదైతే ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆల్రెడీ ఇక్కడ ఏపీలో కూడా ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ సంక్రాంతికి వచ్చేటువంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో పుష్ప 2 కి సంబంధించినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి అంశాలన్నిటిపైన కూడా దిల్ రాజు ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది. దీనిపైన పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ అనేది సుదీర్ఘంగా జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం దిల్ రాజు భేటీ తర్వాత మిగిలిన సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు కూడా కొంత ఎవరైతే ఈ సినిమా రిలీజ్ కి సంబంధించినటువంటి రేట్ల పెంపు అనే అంశం పైన చర్చిస్తారు కాబట్టి కొంత రిలాక్సేషన్ వస్తుంది అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు ఏదైతే పవన్ కళ్యాణ్ తో దిల్ రాజు భేటీ పైన సర్వత్రా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ కాంతి.